వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. బాగున్నారండి అందరూ? నేను మీ లక్ష్మినండి. ఈరోజు శనివారం అండి. ఎప్పటి నుంచో చేయాలనుకున్న వెంకటేశ్వర స్వామి 7 వారాల వ్రతం అయితే ఈరోజు స్టార్ట్ చేసుకున్నామండి. ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, అవ్వట్లేదు. మా పాపతో చేయించాలని ఎప్పటి నుంచో దాదాపు సంవత్సరం నుంచి అనుకుంటున్నానండి. అటో ఇటో సంవత్సరం అవుతుంది ఆయనకి చేయాలనుకోండి, కానీ అవ్వట్లేదు. ఏదో ఒకటి చేద్దామని మధ్యలో ఏదో ఒకటి అడ్డంకులు రావడం అట్లా అయిపోయింది. ఇక ఈసారి అయితే ఈ వారము చేసుకునే భాగ్యాన్ని అయితే ఆయన కలిగించాడండి మాకు. ఇలా నవరాత్రులు, అలాగే శనివారము ఆయన ఈ మాసము పురాటవాస మాసము అని అంటున్నారు, మంచిది అంటున్నారు పూజ చేసుకుంటే. నాకైతే తెలియదండి, ఇదే ఫస్ట్ టైం నేను పూజలు అయితే చేసుకుంటానండి, కానీ ఈ మాసాలు అవి కొన్ని అయితే నాకు అంతగా తెలియదండి నాకు. ఇక ఈరోజైతే ఇంకా బాబు కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇంకా అందరం కూర్చొని ఇలా అయితే చేసుకుంటున్నామండి. ఇక పురోహితులు గారిని కూడా ఇంట్లో వచ్చి చేయించినట్లే మంచిగా యూట్యూబ్లో ఒక స్వామివారి వీడియో అయితే చూశానండి. వ్రతం స్టార్ట్ చేద్దాం అనుకునే ముందు చాలా వీడియోస్ అయితే చూశాను, కానీ ఆయన వీడియో అయితే చాలా బాగుందండి. ఆయన దగ్గరుండి చేయిస్తున్నట్లే ఉంది, చాలా మంచిగా అనిపించింది. ఆయన వీడియో పెట్టుకొని పక్కన ఆయన చెప్పినట్లు పాప అయితే చేసిందండి. చాలా బాగా వ్రతం అయితే చేసింది. చాలా మనసుకి సంతోషము, తృప్తిగా ఉందండి. ఈరోజు అయితే మాకు ఇంట్లో ఇలా మా దేవుడి మందిరం అయితే కలకలలాడిపోతుంది అమ్మవారితో, అయ్యవారితో. చూడండి, ఈయనే అండి. చాలా చక్కగా, అసలు అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రతిదీ వివరించి చాలా చక్కగా చేయిస్తున్నారండి. మనము పుస్తకం చదివిన, పీడిఎఫ్లు చదివిన మనకి మంత్రాలు, శ్లోకాలు ఒక్కొక్కసారి నోరు తిరగవు కదా కొంతమంది చదువురాని వాళ్ళకి. అట్లా వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. చక్కగా ఆయన మన దగ్గర కూర్చొని చేయించిన ఫీలే కలుగుతుంది. ఇలా అయితే శనీశ్వరుని నల్ల నువ్వుల రూపంలో ఆయననైతే ఇలా పెట్టుకున్నానండి. ఈరోజు ముడుపు కూడా కట్టుకున్నాము. ఇక ఇలాగే మిగిలిన 6 వారాలు ఏ ఆటంకం కలగకుండా ఆయనకి వ్రతం చేసుకునే భాగ్యాన్ని అయితే ఇవ్వమని కోరుకున్నామండి. ఈరోజైతే ఇలా అమ్మవారు, అయ్యవారు మా పూజా మందిరంలో అయితే వెలిగిపోతున్నారండి. ఈరోజు అసలు ఈ పూజా గదిలో నుంచి బయటికి వెళ్ళాలనిపించట్లేదు, అంత కలగా ఉందండి. ఇక ఈవినింగు నల్ల నువ్వులు లడ్డూలు 7 చేసి పెట్టి, ఇంకా సాయంత్రం కూడా ఇలా దీపం పెట్టేసి, దీపం కొండెక్కాక కలశం అయితే కదిలించిందండి పంతులు గారు చెప్పినట్లే. ఇక స్వామివారి ఫోటో అయితే లేదండి, ఇలా చిన్న విగ్రహం ఉంది. ఈ విగ్రహానికి ఇలా అయితే పూజ చేసుకున్నాము.